ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ని ఆ రైతులతో కూడి సందర్శించి 65 ఏళ్ల కిందట నిర్మాణమైన ఈ పైడిగాం ప్రాజెక్టు ద్వారా రైతులకు మేలు ఎంత జరుగుతుంది అని గమనించటం కోసం రైతులతోనూ పార్టీ ప్రతినిధులతోనూ వీళ్ళు సందర్శించడం జరిగింది. అరవై ఏళ్ల పైచిలకు సర్వీస్ చేసిన ఈ పైడిగాం ప్రాజెక్టు 5,000 ఎకరాలకి సాగునీరు అందించాలి. అనేక కట్టడాలు శిథిలమైనవి 20 ఏళ్ల సర్వీసులో. అనేక చోట్ల మేటలు వేసినాయి, దాన్ని క్లియర్ చేయాలి. దీన్ని ఫీడ్ చేస్తున్న అనేక చెరువులు మేటలు వేసి దాని నీటి నిల్వ సామర్థ్యం తగ్గించుకున్నాయి, వాటిని సిల్టప్ చేయాలి. ఈ కార్యక్రమాలు ఏమీ చేయకుండా వరుస పెట్టి 40 ఏళ్లుగా ఈ ప్రాంతం నుంచి గెలుస్తున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారయ్యా అని రైతుల తరపున ప్రశ్నించడానికి ఈరోజు మీ ముందుకు వచ్చినాం. ఎందుకు ఎమ్మెల్యేలకే ప్రశ్నించాలి అంటే, ఈ ప్రాజెక్టుని ప్రారంభంలో ఇక్కడ ప్రాజెక్ట్ ఇస్తే సాగునీరు అందుతుంది అని భావించి అనేక సర్వేలు చేసి అప్పటి ఎమ్మెల్యే బ్రిటిష్ ఇండియాలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ఎమ్మెల్యే అయిన పుల్లెల శ్యాంసుందర్రావు గారు 1937 సంవత్సరంలోనే ఈ ప్రాంతమంతా పర్యటించి మందస ఎస్టేట్ ప్రాంతంలో ఉన్న జల వనరుల్ని రైతులకు ఎలా వినియోగించాలి అని చెప్పి ప్రభుత్వానికి నివేదించారు. ఆ ప్రభుత్వానికి ఇచ్చిన మెమోరాండంలో అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ శాఖ మంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు గారి నేతృత్వంలో ఏర్పాటైన ఎస్టేట్ కమిటీకి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా వారికి మెమోరాండం ఇచ్చి పాడిగాం దగ్గర ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేయండి, డైవర్షన్ వియర్, నీటికి అడ్డుగా కట్టకట్టి పొలాల్లోకి నీటిని మళ్లించే ఒక నిర్మాణం చేయండి, దాన్ని నిల్వ చేయడానికి ఒక రిజర్వాయర్ని ఏర్పాటు చేయండి అని చెప్పి ఆనాడు బ్రిటిష్ ఇండియాలో ఉండే రాజాజీ ప్రభుత్వానికి ఆనాడు నివేదించినారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమితి ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే ఇక్కడ 1959లో శంకుస్థాపన చేసి 63వ సంవత్సరం కల్లా నీటిని వినియోగంలోకి తీసుకొచ్చారు. ఒక సమితి ప్రెసిడెంట్, ఒక ప్రతినిధి. ఆ తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇది పాడైపోయింది, 50 సంవత్సరాల పైచిలకు సర్వీస్ చేసింది, దీన్ని మోడర్నైజేషన్ చేయాలి, నిర్మాణాలన్నింటినీ ఉత్తమంగా తీర్చిదిద్దాలని చెప్పింది ఒక ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు 2012వ సంవత్సరంలో. ఇది ఎమ్మెల్యేలు చేసే పని గనకనే ఇక్కడ 40 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు చేస్తున్న వాళ్ళకి మేము రైతుల తరపున ప్రశ్నించాల్సి వస్తుంది. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు అధికారం లేదు, మాకు అధికారంలో ఉన్నప్పుడు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా అధికారం లేనప్పుడు మేము చేయలేకపోయినా. ఈ రాష్ట్రంలో మార్కాపురం ఎమ్మెల్యే పూల సుబ్బయ్య సిపిఐ ఎమ్మెల్యే, ఒకే ఒక ఎమ్మెల్యే ఆ జిల్లాలో సిపిఐ తరపున ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రైతుల కోసం పోరాటం చేసి వెలుగొండ ప్రాజెక్ట్ని ఈరోజు సాధించుకొచ్చిన ఆనాటి పూల సుబ్బయ్య కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేనే, అతనేం అధికార పక్ష ఎమ్మెల్యే కాదు. సాధన ఉండాలి, సంకల్పం ఉండాలి. ఎవరైతే మనల్ని ఎన్నుకున్నారో మనల్ని ఎన్నుకున్న ప్రజలకి మనం మేలు చేయాలని సంకల్ప శుద్ధి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే తప్పనిసరిగా నెరవేర్చబడతాయని ఈ సందర్భంగా ఈ దృష్టాంతాలన్నీ చెప్తా ఉన్నాయి. అందుకే ఈ ఎమ్మెల్యేలు మేము అడగాల్సి వస్తుంది. 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఏ ప్రయోజనం కల్పించారు ఈ నియోజకవర్గంలో ఉండే రైతాంగానికి, సాగుదారులకని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టే కాకుండా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్న ఏ నీటి వనరు కూడా వేసమెత్తు పెంపుదల చేయలేదు, ఒక్క అదనపు ఎకరాకి నీరందించలేదు. మీరు ఈ ప్రాంతం నుంచి నిరంతరాయంగా ఎన్నికవుతూ వస్తున్నారు. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు ఎంత అమాయకులో దీన్ని బట్టే అర్థమవుతుందని మీకు మనవి చేస్తా ఉన్నాం. ఈనాడు మనం ఒక్కసారి పూల సుబ్బయ్య ప్రాజెక్ట్నే కనుక మనం చూసుకుంటే, వెలుగొండ ప్రాజెక్ట్నే చూసుకుంటే 10,600 కోట్ల రూపాయలు 2,25,000 ఎకరాల కోసం ఇచ్చేస్తున్నారు. అంటే సుమారుగా 4,40,000 రూపాయలు ప్రతి ఎకరాకి వినియోగిస్తున్నారు. అంతెందుకు మన రాష్ట్రంలో
2024-25 సంవత్సరానికి తీసుకుంటే ఇరిగేషన్ పొటెన్షియల్ కాస్ట్ అంటే ఒక ఎకరాకి ఇరిగేషన్ అందించడానికి ఖర్చు చేస్తున్న మొత్తం 2,14,000 రూపాయలు. ఒక్క 10,000 రూపాయలైనా ఎకరాకి ఈ నియోజకవర్గంలో వెచ్చిస్తున్నారా అని ఈ ఎమ్మెల్యేలు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడున్న ప్రజల ఓటు కనుక విలువ ఒకటేని, ఆ ప్రాంతంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలో, రాయలసీమ జిల్లాలో ఉన్న ఓటు విలువ కూడా అదే విలువ. ఇక్కడ సాగు చేస్తే పడే కష్టం అదేని, అక్కడ సాగు చేసే రైతుకి కష్టం అదేని. కానీ ఎందుకు వ్యత్యాసం? ఎందుకు మీరు ఖర్చు పెట్టలేకపోతున్నారు? ఇక్కడ మన జిల్లాలో నారాయణపురం ఆనకట్ట కట్టాలంటే ఆనాడు తమ్మినేని పాపారావు అక్కడ ఎమ్మెల్యేగా ఉంటే, నీకు మంత్రి కావాలా, నారాయణపురం ఆనకట్ట కావాలంటే నాకు మంత్రి పదవి వద్దు, ఆనకట్ట కావాలన్నట్ట. అలాగే బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు ఎంపీగా 4 సార్లు ఎంపికైన తర్వాత, నీకు మంత్రి కావాలా, నీకు ఏదైనా ప్రాజెక్ట్ కావాలంటే నాకు వంశధర ప్రాజెక్ట్ కావాలన్నారు. మనం అవి లేవు, మనకు మంత్రి పదవి ఎలా వస్తుంది? కుల సమీకరణలు లెక్కలు ఎలా వేస్తాం? దీన్ని మనం ఆలోచిస్తున్నాం తప్ప మేము త్యాగం చేస్తాం, మా ప్రజలకు మేలు చేస్తామనే సంకల్పం మీకు లేదని ఈ దృష్టాంతాలు తెలియజేస్తా ఉన్నాయని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ రైతులు కాదా? ఇక్కడ సాగు చేసే వాళ్ళు సాగుదారులు కాదా? దేశంలోనే అత్యుత్తమమైన సాగుదారులు కలిగిన ప్రాంతము ఈ ఇచ్చాపురం ప్రాంతం. ఈ ఇచ్చాపురం ప్రాంతంలో ఉన్న వనరులన్నీ కూడా ఈ రాష్ట్రంలో అనేక జిల్లాలు, ఈ దేశంలో అనేక రాష్ట్రాలు, ఈ ప్రపంచంలో అనేక దేశాల్లో ఇక్కడ వనరులు పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ వనరులకు పనిచ్చే సంకల్పం మీకు లేకపోయింది. కాబట్టే అంటున్నాను, అశోక్ గారు, ఈ నియోజకవర్గం మీకు చాలా ఇచ్చింది, తిరిగిచ్చేయండి, లేకపోతే లావ్ అయిపోతారు. మీరు లావ్ అయిపోయారని తిరిగి ఇవ్వకపోతే ఆ లావుకరమైన కొవ్వును కరిగించే పని ప్రజలే చేస్తారని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇటువంటి ఈ ప్రజలు నీకు అనేకం ఇచ్చారు. ఈ ప్రజలు ఓటేస్తే నీకు గౌరవం వచ్చింది, ఈ ప్రజలు ఓటేస్తే నీకు ఎమ్మెల్యే పదవి వచ్చింది, ఈ ప్రజలు ఓటేస్తే ఏ పార్టీ ఓటు చేసిన ప్రాజెక్టు మీదైనా నీ పేరు వచ్చింది. అనేకం ఇచ్చారు కనుక నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ ప్రజల ఓట్లతో గెలిచిన మీరు ఈ ప్రజల ఆకాంక్షల్ని, ఆశయాల్ని, కోరికల్ని తీర్చాల్సిన బాధ్యత మీదే. మాకు అధికారం లేదనో, లేకపోతే మా మాట అధికారులు వినడం లేదనో చెప్పి తప్పించుకోజాలరు, తప్పించుకుంటే ఒప్పుకునేది కూడా లేదు. ఈనాడు ప్రజలంతా, రైతులంతా చైతన్యవంతులైనారు. వాళ్ళ హక్కుల మీద వాళ్ళకి అవగాహన వచ్చింది. వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళు కోరుకుంటున్నారు. తప్పనిసరిగా తిరుగుబాటు చేసి మిమ్మల్ని మీకు ఇదే 2024 మీ తెలుగుదేశం పార్టీకి ఆఖరి ఎన్నికలుగా మరి శాసనం చేస్తారని మీ అందరికీ మనవి చేస్తూ, ప్రస్తుతం రైతులు పొలాల్లో విత్తనాలు వేసుకునే సీజన్ ఇది. అయినప్పటికీ ఇంతమంది రైతులందరూ ఇక్కడికి వచ్చి ఏం తెలియజేయాలనుకుంటున్నారు? మీడియా ద్వారా ప్రజలకి, తద్వారా ప్రభుత్వానికి. అంటే వాస్తవానికి ఈ నియోజకవర్గంలో ఉన్న ఒకే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్, అది మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినప్పటికీ, మైనర్ మీడియం ఏదైనప్పటికీ ఒకే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్టు కూడా న్యాచురల్గా వచ్చే వాటర్ కాదు, వరద వస్తేనే ఏదైతే ఈ కాలువలు ఉన్నాయో మెయిన్ ఛానల్ ద్వారాగా వెళ్ళి చెరువులు నింపుకుంటే ఆ చెరువుల ద్వారా తద్వారాగా పొలాలకి, పంటలకు నీరు అందించేయడం ఉద్దేశించింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఈ నది జన్మస్థానం మహేంద్ర హిల్స్. ఒరిస్సా మ్యాక్సిమం వాటరు పరశురామ్ కుండి దగ్గర ఒక చిన్న ఆయకట్టు కట్టి మ్యాక్సిమం వాటర్ డైవర్ట్ చేసింది. ఆ పైన ఊటగా మిగిలిన వాటర్ ఏదైతే ఉందో అది దిగువకు వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రాకి, ఒరిస్సాకి ఈ నది పైన ఎటువంటి ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ లేదు, వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ లేదు. ఇవన్నీ తెలిసినప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక పాలకులుగా, నాయకులుగా మన ప్రాంత రైతులకి నీరు అందించడానికి మనం ఎంత ఫోకస్డ్గా ఉండాలన్నది గమనించాలి. ఈ ప్రాజెక్టు ఈ మెయిన్ ఛానల్ ద్వారాగా రమారమి 5,000 ఎకరాల వరకు నీరు అందించే సౌలభ్యం ఉంది. దిగువన ఉన్న ఇంకొక 3 సిస్టమ్స్, వాటర్ సిస్టమ్స్, అవి ఒక 4,500 ఎకరాల వరకు వాటర్ అందించే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మెయిన్ ఛానల్ ఒక రమారమి 17 కిలోమీటర్ల లెంత్, ఆ బ్రాంచెస్ ఇంకొక 14 బ్రాంచెస్ ఉన్నాయి అనుకుంటాను. ఒక 69 ట్యాంక్స్, చెరువులు కనెక్టెడ్ ఉన్నాయి.
ఇది ఈ ఈ ఈ ప్రాజెక్టు యాక్చువల్గా మనము ఏదన్నా దీని గురించి మాట్లాడాలి అని అంటే మొట్టమొదటగా గుర్తు చేసుకోవాల్సింది స్వర్గీయ గన్ని పద్మనాభం గారికి. ఎందుకనంటే ఎందుకనంటే ఇప్పుడైతే ప్రజలు 3 పూట్ల 2 పూట్ల అన్నం తినడానికి అవకాశం ఉంది కానీ అప్పటి రోజుల్లో ఒక్క పూట అన్నం తినడం కూడా గొప్ప. అప్పటి ప్రజల యొక్క బాధలు గమనించి చాలా పెద్ద మనసుతో బలమైన పోరాటాలు చేసిన తర్వాత 1963 59 63 వరకు నిర్మాణం కావించబడి తద్వారా తద్ తద్వారా ప్రజలకి అందుబాటులోకి వచ్చిన ఈ ప్రాజెక్టుకి ఆ ప్రాజెక్టు ఆ అప్పుడున్న ఆ పెద్దలు ఏవైతే ఉద్దేశాలతో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారో నిజంగా ఆ ఉద్దేశాల్ని మనం నెరవేర్చే దిశగా ఎంతవరకు ప్రయత్నం చేశాము అని చెప్పేసి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆలోచించాల్సిన సందర్భం ఇది. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్న ఒకే ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా మనము జాగ్రత్త చేసుకోలేని పరిస్థితుల్లో దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామనంటే ఇది మీ నిర్లక్ష్య వైఖరికి అర్థం పట్టడం లేదని అడుగుతున్నా. రమారమి 17 కిలోమీటర్ల సిమెంట్ లైనింగ్ ఉంటే మనం ఎంతవరకు చేయగలిగాం? బ్రాంచ్ కెనాల్స్ ఎంతవరకు సిమెంట్ లైనింగ్ చేయగలం? స్లూయిస్ గేట్స్ కానీ ఎంతవరకు మంచి కండిషన్లో రైతులకు ఉపయోగపడే విధంగా మనం ఏర్పాటు చేయగలిగాం అనేది మనం ఆలోచించాలి. అత్యధికంగా వలసలు గల ఈ ప్రాంతంలో వ్యవసాయం గట్టిగా బాగా పండితే ఒక్క పంట, ఆ ఒక్క పంటకు కూడా నీరు అందించడానికి మన ప్రయత్నం సిన్సియర్గా లేకపోతే నాయకులుగా మనం ఎక్కడో ఒక దగ్గర ఫెయిల్ అయినట్టు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భం. మీరు గమనించారా? ఒక ముఖ్యమైన అంశం మీ మీడియా ద్వారాగా కొంతమంది నాయకులకి సూటుగా అడుగుతున్నాను. పంట పండించే భూమి తగ్గుతూ ఉంది, జనాభా పెరుగుతూ ఉంది. తరుగుతున్న వనరుల నుంచి పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టు ఫుడ్ సప్లై పెరగాలి అని అంటే మార్గం ఏమిటయ్యా అని అంటే టెక్నాలజీ, వనరులు, ఇట్లాంటి ప్రాజెక్ట్స్, టెక్నాలజీ, ఇరిగేషన్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అవ్వచ్చు, కొత్త రకం వంగడాలు అవ్వచ్చు, లేదు ఇటువంటి నీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకొని నీరు అందించితే పంటలు పండి అధికంగా పండి పెరుగుతున్న జనాభాకి సరిపడా ఆహార పదార్థాలు తయారు చేయడానికి అనుసంధానం కర్త ఏందయ్యా అంటే టెక్నాలజీ. ఆ టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో మనం వెనకబడితే గనక మనం మనల్నే కాదు భవిష్యత్ తరాలకు కూడా మనం ద్రోహం చేస్తున్నట్లు. ఈ సందర్భంగా ఇక్కడ అత్యధిక కాలం ఈ నియోజకవర్గంలో, మరి ముఖ్యంగా అయితే గతంలో సోంపేట నియోజకవర్గం అనండి, ఇప్పుడు కంబైన్ ఇచ్చావరం నియోజకవర్గంలో కానివ్వండి, మెజారిటీ టైం తెలుగుదేశం అధికారంలో ఉంది. ప్రతి సందర్భంలో రైతులకి వంచే మాటలు తప్పించి ప్రయోజనకరమైన పనులు ఏవైనా చేసినారా? గతంలో ఒక తిత్లీ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ పెరిషబుల్ కండిషన్కి వచ్చింది, పూర్తి డ్యామేజ్ అయింది. ఇంకొక తిత్లీ వస్తే ఈ మాత్రం స్ట్రక్చర్ నిలబడే పరిస్థితి ఉందా? దాన్ని కూడా కోల్పోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఇవన్నీ ఆలోచించాలి. నాకు అర్థమవుతుంది ఏంటంటే గతంలో ఒక సంవత్సరంన్నర క్రితం ఇంజనీర్లను పిలిచి, రిటైర్డ్ ఇంజనీర్లు పిలిచి ఏవేవో సర్వేలు చేయించి పేపర్లో రాసుకొని పెద్ద పెద్ద టైటిల్స్ పెట్టేసుకొని 30 కోట్లు 40 కోట్లు ఫండ్స్ తెస్తున్నామని చెప్పేసి 2026 27కి మేము మొత్తం పూర్తి చేస్తాం అపర భగీరథుడు అనే టైటిల్స్ ఎవడవకుండానే పెట్టేసుకున్నాం. ఆ మాటలు ఏమైనా మర్చిపోయినారా? ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఎంత పెద్ద జనబాహుల్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక వ్యక్తిగా ఎటువంటి పరిస్థితిలో ఉన్నామనంటే ఈరోజు రైతులకి సకాలంలో విత్తనాలు అందించుకోలేని పరిస్థితి, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఆర్బీకేలు మీరు అనుకున్న రైతు సేవా కేంద్రాలు పూర్తిగా నిర్వీర్యం చేశారు. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న జిల్లాలో, ఒక కేంద్ర మంత్రి ఉన్న జిల్లాలో, ఒక విప్పు ఉన్న ఒక నియోజకవర్గంలో వ్యవసాయానికి మినిమం గ్యారంటీ లేదు. ఉదాహరణలు బోల్డ్ చెప్పొచ్చు, వెరీ రీసెంట్ జింకపద్ర. సరే, ఈ సబ్జెక్టుకు వద్దాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేవి ఎంతవరకు మనం చేయగలిగితే, ఎంత డెవలప్ చేసుకోగలిగితే గనక ఈ ప్రాంత ప్రజలకి అంత మేలు చేకూరుతుందని ప్రతి ఒక్కడికి తెలుసు. పైడిగాం పైన కానివ్వండి, అక్కడ బహుదా పైన కానివ్వండి, ఇటువైపు సాగరాలు కానివ్వండి, ప్రతి నీటిపారుదల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం కాబడినది. నేను ఈ సందర్భంగా
మీ అందరి తరపున, ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ మేము చేయబోయే డిమాండ్ ఏంటంటే, చేస్తున్న డిమాండ్ ఏంటంటే, మనకున్న ఒకే ఒక్క ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో రిపేర్లు చేసి కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకోవడం నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే మెయిన్ ఛానల్ ఉందో పూర్తి స్థాయిలో సిమెంట్ లైనింగ్ పనులు పూర్తి చేయాలి. నెంబర్ 3, మెయిన్ ఛానల్ నుంచి ఏవైతే బ్రాంచ్ ఛానల్స్ ఉన్నాయో, చెరువులు కనెక్టెడ్ అయి ఉన్నాయో, అవన్నీ కూడా సిమెంట్ లైనింగ్ చేసుకోవాలి. వాటికి సంబంధించిన ప్రతి గేటు కూడా, ప్రతి చెరువు కూడా రైతులకి నీరందించే సౌలభ్యం కలిగించే విధానంగా మనము రిపేర్లు చేసుకొని రెడీగా చేసి పెట్టుకుంటే, తీరా ఇంత మాట్లాడిన తర్వాత కూడా ఇది ఒక పంటకే, రెండో పంటకు లేదు. గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలు ఎందుకు అభివృద్ధి చెందినాయి అంటే వాళ్ళ నీటిని ఒడిసి పట్టుకున్నారు. మనలో ఏదో తాపత్రయం ఎటుపోయింది? 12 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏనాడైనా మీరు ప్రశ్నించుకున్నారా? ఒకవైపు దాహం కేకలు, ఇంకోవైపు రైతు గోసలు. ఇదేనా మీ పనితీరు? 30-40 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఈ వయసులో పరిగెత్తి పని చేయకపోతే ఇంకెప్పుడు పరిగెత్తారు? ఇన్నిసార్లు గెలిపించిన ప్రజలకు ఇదేనా మీ జవాబుదారీతనమని ప్రజలందరి తరపున, ముఖ్యంగా రైతుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇంత ఎండలో ఇంతమంది గుమిగూడారు. ఎందుకోసం గుమిగూడారు? గట్టిగా ఒక వాయిస్ వినిపిస్తే కాస్తన్న ప్రభుత్వంలో చలనం వచ్చి ఈ రిపేర్లు. ఇంకోటి అతి ముఖ్యమైనది ఏంటి అని అంటే, ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ లేదు. ఎవరో చెప్పారు సోదరులు, ఇక్కడ మనం కాస్త ఎత్తు పెంచితే ఎదురుగొన్న ఇనండేట్ అవుతాయని చెప్పేసి. ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నాను, లేమ్యాన్గా అడుగుతున్నాను. ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ లేనప్పుడు, వాళ్ళకి మనకు ఒక ఒడంబడిక లేనప్పుడు, ఇక్కడ కాస్త ఎత్తు పెంచినంత మాత్రాన వాడు క్వశ్చన్ చేసే రైట్ లేదు కదా టెక్నికల్గా అని నాకు అనిపిస్తుంది. కాస్త ఎత్తు పెంచితే, ఇంకాస్త నీరు నిలబెడితే కనుక మెయిన్ కెనాల్కి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం కింద ఇంకొక 3 ఛానల్స్ ఉన్నాయి అనుకుంటాను, 3 వాటర్ సిస్టమ్స్ ఉన్నాయి అనుకుంటాను. అవి కూడా ఏ స్థాయిలో అందుబాటులో ఉన్నాయా ప్రజలకు అనేది మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. మీ మాటల్ని గతంలో మీరు 1-2 సార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చినారు, అడిగినట్లు ఉన్నారు. ప్రభుత్వ పెద్దలు మీ మాటల్ని పట్టించుకునే స్థితిలో లేరు అని చెప్పేసి మాకు అనిపిస్తుంది. మీ మాటలు పట్టించుకోనప్పుడు ప్రజలు వాళ్ళ వాయిస్ వినిపించే సందర్భం వస్తుంది. దయచేసి రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అలాంటిది వైద్యం కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, విద్య కానివ్వండి. ఈ నియోజకవర్గ ప్రజల తరపున పార్టీలకు అతీతంగా మనం గట్టిగా వాయిస్ వినిపించాల్సిన సందర్భంలో ఉన్నామని చెప్పేసి, ఇటువంటి సందర్భంలో రాజకీయాలు దాటి ఆలోచించకపోతే భవిష్యత్ తరాలు మనం ప్రశ్నిస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ,